స్థాయిలో వాళ్ళందరినీ ఆహ్వానించి వాళ్ళతో ఒక ఆత్మీయ సదస్సు పెట్టుకొని ఈ విధంగా కలుస్తూ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రధాన సమస్యలన్నీ కూడా తీసుకుంటా ఉన్నాను. తప్పకుండా ఈ శాసనసభ్యుడిగా ఉత్సాహవంతుడిగా సమస్యల పట్ల అవగాహన ఉన్నప్పటికీ కూడా ఆ గ్రామంలో ఉండబడే వాళ్ళందరూ ఐక్యంగా కొన్ని ఇచ్చేటువంటి సమస్యల్ని మరి వారిని దశల వారీగా అన్నీ కూడా పరిష్కారం చేస్తాననే మాట సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రధాన ఎన్నికల వాగ్దానాలైనటువంటి 6 గ్యారెంటీల అప్లికేషన్ల ప్రక్రియ జరుగుతూ ఉంది. అది ప్రభుత్వం ఇప్పటికే ఉచిత బస్సు కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు అమలు చేసింది. మిగతా కార్యక్రమాలను కూడా ఒక సైదాపూర్కో ఒక హుస్నాబాద్కో కాకుండా రాష్ట్ర స్థాయి లోపల అమలు చేస్తూ ఉంటారు. కాబట్టి అవి కూడా ఈ నియోజకవర్గ ప్రజలకు సక్రమంగా అందే విధంగా నేను చూడడం జరుగుతుంది. ఈరోజు ఏ విధంగానైతే గ్రామాల వారీగా మా కాంగ్రెస్ నాయకత్వం నన్ను గెలుపుకు కారణమైన వాళ్ళందరూ కలిసినో ఇలా పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ అందరి సహకారం కూడా నాకుంది. మీ అందరూ కూడా నన్ను ఇలా ప్రేమతోటి ఈ నియోజకవర్గానికి ఒక ఉత్సాహవంతుడు ఒక చురుకైన వ్యక్తి వస్తే ఈ నియోజకవర్గ గౌరవం పెరుగుతుంది, ఈ నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది అనేటువంటి ఆకాంక్షతోటి నిష్పక్షపాతంగా ఎటువంటి ఉద్దేశం లేకుండా నన్ను మీరందరూ ఆశీర్వదించారు. మీ అందరూ కూడా ధన్యవాదాలు. ఈరోజు మీ అందరి ఆశీర్వచనంతో శాసనసభ్యుడు అయిన తర్వాత నేను మా పార్టీ సీనియర్ నాయకుడిని కావడం వల్ల లేదా నేను ఒక క్రియాశీలక కార్యకర్త కావడం వల్ల పార్టీ వదలకుండా అన్ని కష్టాలైనా ప్రతిపక్షాల్లో ఉన్ననాడు భరించడం కాబట్టి ఇలా రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం రావడం, అందులో కూడా శాసనసభ వేదిక కావచ్చు బయట కావచ్చు అధికార పార్టీ ప్రజల సంక్షేమం కొరకు ప్రజా మార్పు ఆకాంక్షించిన దానికి అనుగుణంగా చేయడానికి మాట్లాడుతూ ఉన్నాం. మేము అధికారంలోకి వచ్చే నెల రోజులు కాలే. 7వ తారీఖున 3 తారీఖు ఫలితాలు వస్తే 7వ తారీఖు నాడు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసినాం. మా మేనిఫెస్టోకు 420 స్టిక్కర్ వేసి మేము చీటింగ్ చేసినామని చెప్తా ఉన్నారు. ఎవరైనా సపోజ్ అప్పు తీసుకుంటే కూడా ఒక ఏడాదిలో కడతామని కట్టకపోతే 13వ నెల కేసు పెట్టడానికి అవకాశం ఉంటుంది నాకు తెలిసి. కానీ ఒక్కో నెల కాగానే ఈ ఏడాదికి ఇస్తాన పైసలు ఇస్తలేడని కేసు పెడితే పోలీస్ స్టేషన్లో కూడా వెళ్ళదు. అటువంటి వాళ్ళు 420 అని మమ్మల్ని అంటున్నారు. కానీ టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వాన్ని పరిపాలించి సెక్షన్ 379 కింద థెఫ్ట్ దొంగతనం చేసింది తెలంగాణ ప్రజల ఆస్తిని. అదేవిధంగా 384 సెక్షన్ కింద ఎక్స్టార్షన్ అంటే భయపెట్టి లేదా ఇతరత్ర అధికార బలం ఉపయోగించి ప్రజల సొమ్మును గుంజుకున్నది ఎక్స్టార్షన్ దగ్గర సెక్షన్ 384. అదేవిధంగా 392 సెక్షన్ కింద రాబరీ కేసు తీసుకొని ఈ యొక్క తెలంగాణ ప్రజల ఆస్తిని దొంగిలించిర్రు. అంతేకాకుండా 395 కింద డెకాయిట్స్గా అంటే దారి దోపిడిలాగా వీళ్ళు ఇలా చేసిర్రు. ఒకవేళ కానట్టయితే కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్న విధంగా మీరు శ్వేతపత్రం అన్నారు, మీ సౌద పత్రాలు స్లిప్పర్ చెప్పులతో వచ్చి ఇలా 150 కోట్ల ఫామ్ హౌస్లు ఎక్కడికే వచ్చినావు తెలంగాణ ప్రజలకు చెప్పమని చెప్తున్నా. నేను పుట్టుకతో ల్యాండ్ లాడ్, నువ్వు ఎక్కడికే వచ్చినావు బిడ్డ? ఒక్కొక్కరు ఎక్కడికే వచ్చిండు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆస్తి ఏంది? ఇలా నాది కాంప్లెక్స్ ఉన్నది, రా చూపిస్తా, నా తాతది, నాయనది కూడా కాదు. ఆ విధంగా మీరు ఎడికే వచ్చారు. ఇవాళ మేము అయినా మామూలు స్థాయిగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంటే నాతోటి శాసనసభ్యులుగా గెలిచినాడు, నేను పార్లమెంట్ గెలిచినప్పుడు శాసనసభ్యులు గెలిచినాడు. ఆనాడున్న ఆర్థిక పరిస్థితి ఇవాళ 1000 కోట్ల ఆస్తి ఎక్కడికి వచ్చిందో రా చర్చగా అడుగుతున్నాం. ఇన్ని కేసులు మీ మీద అప్లికేబుల్ అవుతాయి. నెల రోజులు కానీ ప్రభుత్వం నడిపే నెల రోజులు కానటువంటి మా ప్రభుత్వమే 420 కేసు పెడతారు బిడ్డ. ఇవాళ దొంగలు శాసనసభ లోపల మొత్తం బండారం బయటపడ్డదని 7 లక్షల కోట్లు అప్పు చేసి ఖజానా ఖాళీ చేసిరంటే ఏదేదో మాట్లాడుతారు. వాళ్ళకు తోడు డప్పు కొట్టేటోళ్ళు ఒకటైతే పక్కకు భజన కొట్టేటోడు అన్నట్టు కిషన్ రెడ్డి కేసీఆర్ ప్రతిపాదిస్తే ఈ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడు అయినటువంటి వాడు ఆయన కూడా మాట్లాడుతాడు నేను బినామీని కాదని. నువ్వు బినామీ కాకపోతే నీకు ఓడిపించిండు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ కాదా? ఇలా మీరిద్దరు ఒకటి కాదా? ఇలా జూబ్లీహిల్స్లో పోటీ పెడతావు, గోషామాయిల రాజాసింగ్ దగ్గర ఎంఐఎం పోటీ పెట్టదు, ఇక్కడేమో ఎంఐఎం అజరుద్దీన్ దగ్గర పోటీ పెడుతుంది. ఇటు అన్నీ కూడా రాజకీయంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మేము చేస్తామన్న మాట ప్రకారంగా మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినాం. ఉచిత బస్సు ఇస్తే కూడా బరదాష్ అయితే లేదు వాళ్ళ దగ్గర. ఆటో కార్మికులను రెచ్చగొడతారు, వాళ్ళు మా కుటుంబమే. మేము రవాణా శాఖ మంత్రిగా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆహ్వానిస్తూ ఉన్నా, వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ
ధర్నా పేరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. నేను ఈ వేదిక ద్వారా సైదాపూర్ నుంచి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని అడుగుతానా, మహిళలకు బస్సు సౌకర్యం ఉచితంగా ఇవ్వడం మీ పార్టీకి ఇష్టం లేదా? వ్యతిరేకిస్తారా? చెప్పే ధైర్యం ఉందా లేదా? ఆటో కార్మికులు ఎందుకు రెచ్చగొడుతారో చెప్పండి. మెట్రో వచ్చినాడు ఆటో కార్మికులకు నష్టం జరగలేదా? ఓలా ఓబర్ వచ్చినాడు జరగలేదా? ఇవాళ మహిళలకు ఒక అవకాశం ఇస్తామని చెప్పినాం. ఆ అవకాశం ఆటో కార్మికులకు వ్యతిరేకం కాదు. 2-3 నెలల తర్వాత సెట్ అవుతుంది. ఇవాళ బస్సు మీ ఇంటికి రాదు. మీ ఇంటికా నుంచి బస్సుకోవాలంటే మీరు ఆటో ఎక్కిపోతారు. బస్సు నుంచి ఇలా ఏమైంది? ఒకటే ఓవర్లోడెడ్ ఇంతకుముందు. దాన్ని ఎట్లా నివారిస్తావు? కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు ఒకవేళ వాళ్ళకు అసహనానికి గురై ఫ్రస్ట్రేషన్లా ఈ పథకం యొక్క సక్సెస్ను జీర్ణించుకోలేక ఇప్పటికే 6.5 కోట్ల జీరో టికెట్లు పోయినాయి. మామూలు విషయంగా 9 తారీఖున ప్రారంభించడం, 9 తారీఖు కూడా కాలే. ఆ ఆర్టీసీకి వచ్చే నష్టాన్ని కూడా రవాణా శాఖ మంత్రిగా చొరవ తీసుకొని ప్రభుత్వం అప్పటికే నిర్ణయించినప్పటికీ కూడా ఆర్థిక మంత్రి దగ్గర ఆర్టీసీ ఆర్థిక శాఖ అధికారులతో సమావేశం పెట్టించి ఆ పేమెంట్ అని తిప్పించడం. దాంతో పాటుగా నాయ బ్రాహ్మణులకు కావచ్చు, కుల వృత్తి చేసుకునే రజకులకు కావచ్చు, విద్యుత్ ఛార్జీలు గత ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కూడా అవి అనేక రకాలుగా డ్యూ ఉంటే వాటన్నిటిని కూడా కంటిన్యూ చేయడానికి ఆదేశాలు ఇచ్చినాం. ఎక్కడో ఊరికి ఎలక్షన్లప్పుడు అది ఇయ్యారు ఇది ఇయ్యారు అని ఆరోపణ చేశారు. అన్నీ ఇస్తాం. ఖజానా ఖాళీ ఉంది. మేనేజ్మెంట్ అంటే ఏ విధంగా ఆర్థికంగా చేపట్టాలి, ఎటువంటి విధంగా సంస్కరణలు తీసుకురావాలి. ఒక పక్క కాళేశ్వరం కట్టిరు 1,00,000 కోట్ల రూపాయల, మొన్న వేరం అందరూ 5-6 మంత్రులం 7 కాడికి బీట్లు పడినది. రిపేర్ కూడా అవకాశం లేదు, కూలగొట్టి మళ్ళీ కట్టాలన్నట. ఇటువంటి కార్యక్రమాలు జరిపిన వాళ్ళు ఇలా మా మీద మాట్లాడుతూ ఉన్నారు. అది నాకు అప్లికేబుల్ అవుతుంది అంటున్నావు. మీరు ఎవరైనా చట్టం చదివిన వాళ్ళు, నేను అడ్వకేట్, నేను కూడా ఎల్ఎల్బీ చేసిన, ఎవరైనా చట్టంలో అగ్రిమెంట్ బ్రీచ్ అయితే లేదా ఆ మాట నిలుపుకోకపోతే 420 కేసు అంతేనా సార్? ఎప్పుడు ఇఫ్ ఐ బ్రీచ్ అమలు చేయకపోతే లేదా నేను రాసినటువంటి మాట నిలుపుకోకపోతే నేను 100 రోజులు చేస్తా అన్నా, లేదా ఏడాది అవుతుంది, లేదా 5 ఏళ్ళు. అరే నేను 5 ఏళ్ళకు కూడా కాకుండా నువ్వు 30 రోజులే కాలే, నువ్వు 10 ఏళ్ళలో చెప్పిన మాటలు ఎన్నున్నాయి? నాకు 420 అప్లికేబుల్ అంటే బిడ్డ నీకు ఇవన్నీ కేసులు అప్లికేబుల్ అంటున్నా. ఇన్ని కేసులలో నువ్వు దొంగ, తెలంగాణ ప్రజల ధనం దోచుకున్నావు, నీవు ఆర్థికమైనటువంటి నేరస్తుడివి, నువ్వు డెకాయిటివు, పేద ప్రజలను బెదిరించి ఎక్స్టార్షన్ చేసినావు అని నేను ఆరోపణ చేస్తున్నా. జర 5 దాకా కేసులు ఊకి చూసి చెప్తాను. 4 రోజులు అయితే నోటికి వస్తుంది. కాదు 389 ఎక్స్టార్షన్స్ మంచిగా 384 ఎక్స్టార్షన్ కేసు కరెక్టా కదా? చూసుకో వకీలు అన్నారైనా 392 రాబరీ, 395 డెకైట్. ఈ 4 సెక్షన్లు అప్లికేబుల్. ఎందుకంటే లేదు ఏడికి చీరాలు. నేను పొన్నం సత్తయ్య కొడుకును, నా వ్యవసాయదారు కొడుకును, ల్యాండ్ లార్డ్ గిన్లాడ్ అంతా నేను. అవునా కదా? మీరు ఎడికి వచ్చిర్రా భయ్? ఒక్కొక్కరు ఎడికి వచ్చి రోడ్ చాపులుసి అదే నేను శ్వేతపత్రం అంటారు, సౌదపత్రాల శ్వేతపత్రాన్ని ఇరా బాబు అంటున్నా. ఏడికేడికే బంగ్లాలు కట్టిరు, ఏడికేడికే ఫామ్ హౌస్లు వచ్చాయి కట్టూరి. మీ ఆకాంక్షలకు అనుగుణంగా మార్పు కోరుకున్నారు. ప్రభుత్వం మారింది. స్వేచ్ఛగా మంత్రులను కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రజలను కలవడానికి ఎక్కడ కూడా అసహనం పడతలేరు. గతం లోపల మంత్రిని కలవాలన్నా, అధికారిని కలవాలన్నా ఒక నియమ నిబంధనలాగా ఉండే. ఇలా సమస్యలు చెప్పుకునేటువంటి వేదిక స్వయంగా ప్రగతి భవన్కే అవకాశం కల్పించినాం. సెక్రటరియట్లో చూస్తే మామూలు చూసిరు, సెక్రటరియట్కి వచ్చి మీరు వచ్చి రోజు కాలేదు. కానీ నేను మంత్రిగా ఛార్జ్ తీసుకున్న రోజు చూస్తే ఆ సెక్రటరియట్లో మొత్తం విపరీతమైనటువంటి జనం. అటువంటి స్వేచ్ఛ గతంలో ఎమ్మెల్యేలని ఎంపీలను కూడా పోలిచ్చే పరిస్థితి కాదు. ఇవాళ కూడా నేను ఎందుకు ఆడికి వీళ్ళందరినీ రావద్దని చెప్పినా, హుస్నాబాద్ నా ప్రాంత ప్రజలు నన్ను గెలిపించిన ఇబ్బంది పడద్దు, నేనే వస్తాను మండల వారిగా ఈ కార్యక్రమం పెట్టుకున్నా. దీని తర్వాత ఎన్నికల ప్రచారంలో ఏ విధంగానైతే గ్రామాల వారిగా రోజు పొద్దున్న 4 సాయంత్రం 4 తిరిగినామో ఆ విధంగా తిరుగుతాం. గ్రామ సభల్లాగా ఏర్పాటు చేస్తాం. అధికారికంగా ప్రభుత్వ అధికారులు అందరూ ఉంటారు. అక్కడ సమస్యలు అప్లికేషన్ 6 గ్యారెంటీలు కాక వేరే సమస్యలు ఏ సమస్యలున్నా మొత్తం మండల స్థాయి అధికారులను, జిల్లా స్థాయి అధికారులను తీసుకొని ఆ గ్రామాల పర్యటన చేస్తామనే మాట సందర్భంగా నేను తెలియజేస్తూ, దయచేసి
నెల రోజులు అయింది. మీరు కూడా కొద్దిగా ఓపికగా 10 ఏళ్ళు సమస్యలు పరిష్కారం కానీ కూడా పరిష్కారం చేసేటువంటి అవకాశం తీసుకుంటా. అన్నిటికంటే టాప్ మోస్ట్ ప్రయారిటీగా ఇరిగేషన్, రైతాంగానికి నీళ్ళు అందించే ప్రక్రియలు ఇప్పటికే శ్రీరామ్ సాగర్ ఫ్లడ్ ఫ్లో కెనాల్ నీళ్ళు ఈ ప్రాంతానికి, లేదా అక్కడ ఉండబడేటువంటి దేవాదుల ప్రాజెక్టు నీళ్లు కావచ్చు, లేదా శ్రీరామ్ సాగర్ నీళ్లకు సంబంధించిన ఎలకతుర్తి ప్రాంతానికి కావచ్చు, లేదా అక్కడ ఉండేటువంటి గౌరవవేలి ప్రాజెక్టుకు సంబంధించి నీళ్లు తెచ్చుకొచ్చేటువంటి ఒక కార్యక్రమం లోపల భాగస్వామి అందులో ఇప్పటికే రివ్యూలు చేస్తున్నాం, నిధులు కేటాయించే ప్రయత్నం చేస్తున్నాం. మార్చి తర్వాత పనులు వేగవంతం చేసి వాటన్నిటిని త్వరితగతిన పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. ఓపిక పట్టాలి. ఈ ఆలోచన కూడా లేదు. దేవాదుల నీళ్లు ఎక్కడికి కాలువకి 7 దాకా వస్తాయి కూడా లేవు గతంలో ఎమ్మెల్యేకు. ఇలా ఫ్లడ్ ఫ్లో కెనాల్ నీళ్ళు 7 దాకా ఏ ఊరు దాకా రావాలో తెలియదు. అటువంటి పరిస్థితి నుంచి ఇలా నేను ఒక రైతు బిడ్డగా, గతంలో మార్కెట్ చైర్మన్గా, పార్లమెంటు సభ్యుడిగా ఈ జిల్లా పట్ల నాకు అవగాహన ఉంది. కాబట్టి ఈ జిల్లాకు సంబంధించినటువంటి సమస్యల్ని ఉమ్మడి జిల్లా మంత్రులంగా నేను, శ్రీధర్ బాబు గారు, 8 మంది శాసనసభ్యులం ఈ జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచేటువంటి ఒక ప్రయత్నం చేస్తామనే మాట కూడా నేను సందర్భంగా చెప్తాను. లేకపోతే మా ఆఫీస్ కార్యాలయంలో మా మండల ముఖ్య నాయకుల ద్వారా మీరేం సమాచారం ఇచ్చినా నా దాకా చేరుతుంది. అంత పారదర్శకంగా మేమందరం కూడా అందుబాటులో ఉంటామనేటువంటి మాట మనం చేస్తూ, నేను మీ అందరినీ కూడా ఏదైనా సమస్య ఉంటే కుర్రబట్టి కొట్టే కన్నా ముందు ఒక మాట చెప్పి మేము చేయకపోతే దాని తర్వాత మీరు ఆ పని చేయండి. ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చే బాధ్యత గల మీరు అటువంటి సమస్యలు పరిష్కరించడానికి నాకు కూడా చైతన్యపరిచే విధంగా మీ వృత్తి ధర్మాన్ని కూడా చేపట్టండి. మీ పట్ల కూడా మీకుండబడే అంశాలను కుటుంబాలు, మీరు కూడా జర్నలిస్టులు, ఇతరత్ర అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకు సంబంధించి కూడా నేను రెస్పాండ్ అవుతానని కోరుతూ మీ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.